హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుట్టిన బ్లౌజ్ మీద డిజైన్ చేశాను. చాలా సింపుల్ డిజైను, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇంకా ఎలా కుట్టేయాలో చూపిస్తాను. ముందుగా ఈ డిజైన్ కావాల్సిన మెటీరియల్స్ చూద్దాం. వైట్ కలర్ బీడ్స్, షుగర్ బీడ్స్, చిప్స్ పింక్ కలర్ లాంటివి బ్లౌజ్కి దగ్గరగా ఉండేవి తీసుకున్నాను. పింక్ కలర్, ఇది ఆరెంజ్ కలర్, యాంకర్ థ్రెడ్ అంటారు కదా, యాంకర్ థ్రెడ్, గమ్ ఒకటి, నార్మల్ థ్రెడ్. ఇదిగో చూడండి, ఈ చిన్న పార్ట్ కుట్టి చూపిస్తాను. ఈ పూసలు ఎంతెంత దూరంలో పెట్టుకోవాలో నేను ఇలా 2 ఫింగర్స్ పెట్టుకొని డాట్స్ పెట్టుకున్నాను. డాట్స్ పెట్టాం కదా, అక్కడ ఫ్లవర్ షేప్ వచ్చేలాగా పెన్నుతో 6 లైన్స్ వచ్చేలాగా గీసుకోవాలి. గీసిన తర్వాత నార్మల్ థ్రెడ్ తీసుకొని 4 లైన్స్ నీడిల్కి ఎక్కించుకొని, ఈ ముత్యాలు వైట్ కలర్ పూసలు ఉన్నాయి కదా, వైట్ కలర్ పూస ఒకటి, షుగర్ బీట్ ఒకటి తీసుకోవాలి. తీసుకొని ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా కుట్టాలి. 6 లైన్స్ వేసుకున్నాం కదా, 6 లైన్స్ మీద అలా కుడితే మనకి ఫ్లవర్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా ఇలా కుట్టుకోవాలి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఫ్లవర్ కుట్టి చూపిస్తాను. చాలా సింపుల్ డిజైను, ఈజీగా కుట్టుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుంది. మనం 1-2 రోజుల్లో అయితే కుట్టేసుకోవచ్చు. ఈ మధ్యలో ఖాళీ ఉంది కదా, ఈ మధ్యలో చిప్స్ని కుట్టుకోవాలి. మధ్యలో ఖాళీ ఉంది కదా, ఆ మధ్యలో 3 లైన్లు పెట్టుకొని చిప్స్ని కుట్టుకోవాలి. ఇదిగోండి, మనకి ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు ఈ మధ్యలో లైన్స్ వేసుకున్నాం కదా, వాటికి చివరన గమ్ము అప్లై చేసుకొని చిప్స్ని అంటించేసుకోవాలి ముందు. అవి మనకి కదలకుండా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మధ్యలో లైన్ది పైకి అటు ఇటుగా కిందకి ఉండేలాగా పెట్టుకోవాలి. అలా అయితే కొంచెం చూడడానికి బాగుంటుంది. ఇదిగోండి, సింగిల్ థ్రెడ్డే తీసుకున్నాను, యాంకర్ థ్రెడ్. గమ్ పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత మనం కుట్టుకోవాలి. ఇలాగా నీడిల్ని కింద నుంచి పైకి తీసుకొని 3 రౌండ్లు చుట్టుకొని ముడిలాగా వేసుకొని కిందకి దించేయాలండి. ఇలా 3 కుట్లాగా వస్తాయి. చాలా ఈజీ. ముడి వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా లాగాలి కిందకి. ఇదిగోండి, చాలా అందంగా వచ్చింది డిజైన్ అయితే. చూసారు కదా, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ మధ్యలో బుటీస్ లాగా 3 పూసలు వచ్చేలాగా బుటీస్ లాగా కుట్టుకున్నాను మధ్యలోని. చాలా అందంగా వచ్చిందండి. చూసారా, హ్యాండ్స్కి అయితే ఇలా కుట్టాను. హ్యాండ్స్ది వీడియో తీయలేదండి. హ్యాండ్స్ కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. 3 పూసలు పెట్టుకొని ఇలా లైన్గా కుట్టుకున్నాను. ఎలా ఉంది డిజైను? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మధ్యలో వైట్ కలర్ పూసలు, గోల్డ్ కలర్ పూసలు, 3 పూసలు కలిపి కుట్టాను కదా, చాలా బాగా వచ్చింది. ఈ బూటీస్ కుట్టిన తర్వాత ఇంకా అందం వచ్చింది బ్లౌజ్కి. ఈ ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.